హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం ఈ హెలిక్స్ ఎలా డ్రా చేయాలో చూద్దామండి. సో మనకు కామన్గా హెలిక్స్ డ్రా చేయాలంటే మనకి 2 గివెన్ డేటా కావాలండి. సో ఫస్ట్ వచ్చేసరికి పిచ్ ఆఫ్ ద హెలిక్స్. ఈ హెలిక్స్ పిచ్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో హెలిక్స్ పిచ్ వచ్చేసరికి 60 mm ఇచ్చాడు. అలాగే రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్ కూడా కావాలి. సో రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 25 mm ఇచ్చాడు. సో ఈ 2 గివెన్ డేటా యూస్ చేసి మనం ఇక్కడ ఈ హెలిక్స్ని డ్రా చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇచ్చిన రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్ని చూసారా. సో ఇచ్చిన గివెన్ డేటాతో మనం ఈ 25 mmతో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఇదిగోండి చూడండి, ఇదిగోండి 25 mm కంపాస్లో తీసుకున్నాను నేను. సో కంపాస్లో తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకే, సో అయిపోయిన తర్వాత ఈ సర్కిల్ నేను 12 పార్ట్స్ చేస్తున్నానండి. సో ఈచ్ పార్ట్ క్యారీస్ 60 degrees అండి. ఈ సర్కిల్ నేను 12 పార్ట్స్ చేస్తున్నాను చూడండి. ఈచ్ పార్ట్ క్యారీస్ 60 degrees. సో 30 degrees డాట్స్ పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. 30 degrees డాట్స్ పెట్టుకొని డ్రా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక్కొక్క పార్ట్ వచ్చేసరికి 30 degrees ఉంటుందండి. టోటల్గా మనకి ఈ సర్కిల్ వచ్చేసరికి 12 పార్ట్స్ అవుతుంది. ఈ సర్కిల్ వచ్చేసరికి మనకి టోటల్గా 12 పార్ట్స్ అవుతుందండి. చూడండి ఇదిగోండి. సో 12 పార్ట్స్ అయిపోయింది. సో 12 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి మనం నెంబరింగ్ ఇద్దామండి. సో దిస్ ఇస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. సో టోటల్గా 12 పార్ట్స్ వచ్చాయి మనకి. రైట్, 12 పార్ట్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బేస్ లైన్ డ్రా చేస్తున్నాం, ఒక రిఫరెన్స్ లైన్ అనమాట. బేస్ లైన్ కాదు, సో జస్ట్ రిఫరెన్స్ లైన్. సో చూడండి, కొన్ని రిఫరెన్స్ లైన్ డ్రా చేశాను. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటిని నేను పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. కొన్ని 7 పాయింట్ని ఈ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేశా. అలాగే 6 and 8 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశా పైకి. అలాగే 9 and 5 పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. అలాగే 10 and 4 పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక లైన్. అలాగే 3 and 11 పాయింట్ని టచ్ చేస్తూ ఒక లైన్. అలాగే 2 and 12 పాయింట్ని టచ్ చేస్తూ ఒక లైన్. అలాగే 1 పాయింట్ నుంచి ఒక లైన్. సో ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో సో ఇది మొత్తాన్ని ఒక లైన్ కింద డ్రా చేసుకున్నాను చూడండి, ఇదిగోండి. సో ఇదంతా మనకి లైట్గానే ఉండాలండి డయాగ్రామ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మనకి పిచ్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడుగా, పిచ్ ఆఫ్ ద సర్కిల్. సో ఎంత ఇచ్చాడండి మనకి పిచ్ ఆఫ్ ద సర్కిల్? 60 mm ఇచ్చాడు కదా. సో ఈ 60 mmతో నేను ఒక పైన ఒక రెక్టాంగిల్ టైప్లో డ్రా చేస్తున్నాను అనమాట. చూడండి ఇదిగోండి 60 mm. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా 60 mm. ఓకే, సో ఇదిగోండి చూడండి. ఓకే, సో అలాగే ఈ లైన్స్ అన్నిటిని పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఈ లైన్స్ అన్నిటిని అప్పర్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. ఈ రెక్టాంగిల్ హైట్ వచ్చేసరికి మనకి సేమ్ 60 mm. మనకి పిచ్ ఎంత అయితే ఉందో సేమ్ పిచ్ అండి మనం ఇక్కడ తీసుకునేది. సో ఇదిగోండి 60 mm. ఇదిగోండి చూడండి సేమ్. బట్ ఈ రెక్టాంగిల్ విడ్త్ వచ్చేసరికి 2πr డిస్టెన్స్ అండి. ఈ రెక్టాంగిల్ విడ్త్ వచ్చేసరికి 2πr. సో దట్ ఈక్వల్ టు 2 × π × 25. దట్ ఈక్వల్ టు చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూతో మీరు ఒక లైన్ డ్రా చేయండి. సో సపోజ్ నాకు ఒక 125 mm వచ్చింది అనుకుంటున్నాను అండి నేను. సపోజ్ నాకు ఒక 125 mm అనేది నాకు వచ్చింది అనుకుంటున్నా. 127 సపోజ్ చూడండి 127 డాట్ పెట్టుకున్నాను. సో డాట్ పెట్టుకుని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చూడండి ఇక్కడ నుంచి 60 mm సేమ్ 60 mm పైకి ప్రొజెక్ట్ చేస్తున్నా. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇక్కడ నుంచి సేమ్ 60 mm పైకి ప్రొజెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ టూ లైన్స్ని జాయిన్ చేసేస్తున్నాను నేను. ఈ 2 లైన్స్ని జాయిన్ చేసేసాను. రైట్, సో ఇప్పుడు ఒక స్లాంట్ లైన్ డ్రా చేయాలి. ఇలాగా ఈ స్లాంట్ లైన్ యాంగిల్ కావాలిగా మనకి. స్లాంట్ లైన్ డ్రా చేయాలంటే మనకి యాంగిల్ తెలియాలి. సో యాంగిల్ θ =
tan inverse pitch of the helix divided by circumference of the circle. So theta equal to tan inverse 60 divided by 25. So we get a theta value. సో మీకు ఎంత theta వాల్యూ వస్తే అంత theta వాల్యూతో ఇక్కడ మీరు స్లాంట్ లైన్ డ్రా చేయండి. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ. సో మనకి సపోజ్ ఒక 55 degrees వచ్చింది అనుకోండి. సో కంపాస్లో ప్రో సర్కిల్ తీసుకుని ఆ 55 degrees మనం మెజర్ చేద్దాం. చూడండి, ఇదిగోండి ప్లేస్ చేశాను. సో 0కి ఈక్వల్ చేసుకున్నాను ఈ సైడ్. సో 10 degrees, 20 degrees, 30 degrees, 40, సపోజ్ 55. ఓకే, సో ఇదిగోండి. సో ఇలా డ్రా చేశాను నేను. ఇదిగోండి డ్రా చేస్తే నాకు ఇలా వస్తుంది అనుకోండి. ఇలా సపోజ్ లైన్ ఇదిగోండి ఇలా వచ్చింది నాకు ఆ స్లాంట్ లైన్. ఓకే, చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది స్లాంట్ లైన్ నాకు. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఈ 2πr డిస్టెన్స్ అని చూసారా, ఈ 2πr డిస్టెన్స్ని, ఈ డిస్టెన్స్ అండి 2πr డిస్టెన్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు. సో ఈ డిస్టెన్స్ 2πr, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 2πr. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి తీటా. ఓకేనా. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి డయామీటర్ మనకి 50 mm. ఓకే, సో అలాగే ఈ హైట్ పిచ్ ఆఫ్ ద హెలిక్స్ 60 mm. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2πr డిస్టెన్స్ అని చూసారా, ఈ 2πr డిస్టెన్స్ని మనం 12 పార్ట్స్ చేయాలి. సో 12 పార్ట్స్ ఎలా చేస్తామంటే ఎక్యూట్ యాంగిల్ తెలుసు అండి, బిలో 90 degrees. సో ఎక్యూట్ యాంగిల్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఒక లైన్ డ్రా చేసుకుని మనం కంపాస్లో సమ్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఎంత డిస్టెన్స్ అయినా అవ్వచ్చు అది. సో కంపాస్లో మనం సమ్ డిస్టెన్స్ తీసుకుంటామండి, అది ఎంత డిస్టెన్స్ అయినా అవ్వచ్చు. ఆ డిస్టెన్స్తో ఏం చేస్తామంటే మనం 12 పార్ట్స్ చేస్తాం. ఈ లైన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. సో ఇప్పుడు లెటరింగ్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ 1 dash 2 dash 3 dash 4 dash 5 dash 6 dash 7 dash 8 dash 9 dash 10 dash 11 dash and 12 dash. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 12 dashని చూడండి, ఇవ్వండి 12 dashని అలాగే ఈ లాస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ని జాయిన్ చేస్తాను స్కేల్తో. సో మనం డ్రాఫ్టర్తో చేయాలండి యాక్చువల్గా ఇది. సో నాకు డ్రాఫ్టర్ స్కేల్ని తీసుకుని ఈ 12 dash పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఎంత యాంగిల్ వస్తుందో ఆ యాంగిల్కి డ్రాఫ్టర్ లాంగ్ స్కేల్ని ఫిట్ చేసేసుకుని సో డ్రాఫ్టర్లో డ్రాగ్ చేస్తూ ఉంటాను అనమాట. డ్రాఫ్టర్లో డ్రాగ్ చేస్తూ ఉంటాను. సో 11 dash పాయింట్ దగ్గరికి వచ్చింది. సో 11 dash పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఒక లైన్, అలాగే ఇలా డ్రాఫ్టర్లో డ్రాగ్ చేసాను. 10 dash పాయింట్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ 9 dash పాయింట్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ ఒక లైన్. అలాగే 8 dash పాయింట్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ 7 dash పాయింట్ దగ్గరికి వచ్చిందండి, ఇక్కడ ఒక లైన్. అలాగే 8 dash పాయింట్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ ఒక లైన్. అలాగే 5 dash పాయింట్. సో ఇలా నేను ఏం చేశానంటే ప్రతి పాయింట్ నుంచి ఇక్కడ లైన్స్ డ్రా చేస్తూ వచ్చా. ప్రతి పాయింట్ నుంచి ఇక నేను లైన్స్ డ్రా చేస్తూ వచ్చాను. ఓకేనా. సో ఇలాగా. సో ఇప్పుడు నాకు పాయింట్స్ వచ్చాయి. చూడండి. సో ఇది ఇక్కడ నుంచి ఇది 1 dash కదా. సో దిస్ ఈజ్ 1 point and this one is 2 point. This one is 3 4 5 6 7 8 9 10 11 and 12. ఓకే. సో నాకు 12 పాయింట్స్ వచ్చాయి ఫైనల్గా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రతి పాయింట్ నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. ఎక్కడ వరకు అంటే స్లాంట్ లైన్ వరకు. సో ఇదిగోండి ఫస్ట్ పాయింట్ నుంచి, అలాగే సెకండ్ పాయింట్ నుంచి, అలాగే థర్డ్ పాయింట్ నుండి, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ నుంచి, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ నుంచి, అలాగే సిక్స్త్ పాయింట్, సెవెంత్ పాయింట్, ఎయిత్ వన్, నైన్త్ వన్,
10th వన్, అలాగే 11th వన్. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇలా డ్రా చేసేసాను. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇదిగోండి చూడండి. సో ఇక్కడ మనకి కనిపిస్తుందో చూసారా. సో వీటిని మనం ఏమనుకున్నామంటే P1, P2, P3 అనుకోవచ్చు. ఓకే అండి. సో వీటిని మనం ఏమనుకోవచ్చు P1, P2, P3 అనుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇది వచ్చేసరికి P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11 and this point is P12. ఓకే. సో ప్రతి పాయింట్ నుంచి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాను లైక్ దిస్. చూడండి ఇదిగోండి, ప్రతి పాయింట్ నుంచి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. సో సి లైక్ దిస్. నెక్స్ట్ P5, నెక్స్ట్ P6, యా ఓకే. నెక్స్ట్ P7, నెక్స్ట్ P8, యా నెక్స్ట్ P9. సో అలాగే P10, సో అలాగే P11 అండ్ ఫైనల్లీ P12. సో ఇలా డ్రా చేశాను నేను. సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు. సో సపోజ్ ఇది 0 అనుకుందాం, దీన్ని 0 అనుకుందాం, ఈ పాయింట్ 0 అనుకోండి. ఓకే. సో ఈ 0 నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది ఇక్కడ మీట్ అయ్యింది కదా. సో ఇది మనకి ఏమవుతుంది P0 అవుతుంది. సో వన్ పాయింట్ నుంచి డ్రా చేసిన లైన్ ఈ 1 ఎక్కడ కట్ చేస్తుంది, మనకి ఎక్కడ కట్ చేస్తుందండి, ఇక్కడ కట్ చేస్తుంది. సో P1. 2 నుంచి డ్రా చేసిన లైన్ ఈ 2 పాయింట్ ఎక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది, P2. ఓకే. సో అలాగే 3 ఇగో చూడండి, 3 పాయింట్ నుంచి వచ్చిన లైన్ 3ని ఎక్కడ కట్ చేస్తుంది, ఇది P3. అలాగే 4 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఈ 4 నుంచి ఇలా ప్రొజెక్ట్ చేసిన లైన్ ఎక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ P4. అలాగే 5 పాయింట్ నుంచి P5 నుంచి వచ్చిన లైన్ ఈ 5 పాయింట్ నుంచి వెళ్ళిన లైన్ ఎక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది, P5. అలాగే ఈ P6 నుంచి వచ్చిన లైన్ ఈ 6 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఎక్కడ కట్ చేస్తుందండి, ఇక్కడ కట్ చేస్తుంది, P6. ఈ 7 పాయింట్ నుంచి వచ్చిన లైన్ P7 ఎక్కడ కట్ చేస్తుందండి, ఇక్కడ కట్ చేస్తుంది, సో P7. ఈ P8 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఈ 8 పాయింట్ వచ్చిన లైన్ ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది, సారీ, P8. నెక్స్ట్ ఈ P9 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఈ 9 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఇక్కడ కట్ చేస్తుంది, P9. ఈ P10 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఈ 10 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఇక్కడ కట్ చేస్తుంది, P10. అలాగే P11, 11. ఓకే. P12 అలాగే సో 12. సో అగైన్ 1 దగ్గరకు వచ్చి స్టాప్ అవుతుంది అన్నమాట మనం ఫైనల్గా. సో P1 ఇక్కడ కట్ అవుతుంది కదా. సో అది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లైన్స్ అన్నిటిని జాయిన్ చేస్తాను, సారీ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తాను అనమాట. సో జాయిన్ చేసినప్పుడు నాకు హెలికల్ షేప్ వస్తుంది ఫైనల్గా. చూడండి, ఓకే. సో హెలికల్ షేప్ వచ్చిందనమాట నాకు. ఓకేనా. సో ఇది హెలిక్స్ డ్రా చేయడం అండి. సో యాక్చువల్గా ఇక్కడ మనకి కంటిన్యూస్ లైన్ రాదు ఇట్ సైడ్. సో ఎందుకని రాదంటే కంటిన్యూస్ లైన్ ఇది ప్రొఫైల్ అనమాట, ఇది హెలిక్స్ ప్రొఫైల్. సో మనకి ఒక సైడ్ మాత్రమే, ఇటు సైడ్ మాత్రమే కనిపిస్తుంది, ఇటు సైడ్ మనకి కనిపించదు అనమాట. సో అందుకని కనిపించదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇటు సైడ్ డాటెడ్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకేనా. సో చాలామంది బేసిక్గా ఏం చేస్తారంటే పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇలా కూడా కంటిన్యూగా జాయిన్ చేస్తారు. ఇది కంటిన్యూగా జాయిన్ అవ్వదండి, డాటెడ్ లైన్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే మనకి ఈ సైడ్ కనిపించదు కాబట్టి.
సో అందరూ బేసిక్గా అందరూ ఇది తప్పు చేస్తారు. సో అందరూ ఈ తప్పుని రెక్టిఫై చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను డ్రా చేసేసిన తర్వాత మళ్ళీ డాటర్ లైన్ డ్రా చేశాను, ఎందుకంటే మీరు కూడా ఇలా డ్రా చేస్తారని ముందే మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తున్నానండి. సో తప్పు చేయొద్దు కన్ఫామ్గా. ఒకవేళ మీరు తప్పు చేసినా సరే గుర్తు తెచ్చుకోండి, నా వీడియో గుర్తు తెచ్చుకుంటే మీకు ఇక్కడ డాటర్ లైన్ వస్తుందని మీకు తెలిసింది. ఓకే అండి. సో మళ్ళీ ఒకసారి నేను ఫాస్ట్గా చెప్తాను చూడండి ఎలా డ్రా చేయాలనేది. సో మనకి హెలిక్స్ డ్రా చేయాలంటే మనకి 2 గివెన్ డేటా కావాలండి. ఒకటి పిచ్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్. సో ఈ 2 గివెన్ డేటా మనకి ఇచ్చారు ప్రాబ్లంలో. సో ఇచ్చిన పిచ్తో ఇచ్చిన రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్తో మనం ఏం చేసామంటే ఒక సర్కిల్ డ్రా చేసాం ఆ రేడియస్ని తీసుకొని. తర్వాత ఈ సర్కిల్ని 12 పార్ట్స్ చేసాము, ఈచ్ పార్ట్ క్యారీస్ 30 degrees. ఓకే. సో తర్వాత ఏం చేసామండి మనం, సో దానికి నెంబరింగ్ ఇచ్చాం, ఇలా 1 2 3 4 5 6 7 8 అప్ టు 12. సో తర్వాత ఏం చేసాము, ప్రతి పాయింట్ నుంచి ఇలా పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసాం. సో డ్రా చేసిన తర్వాత ఇలా ఒక హారిజాంటల్ రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం. చూసారా, ఇది ఈ హారిజాంటల్ రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం. సో తర్వాత ఏం చేసామండి, సో మనకి ఇచ్చిన పిచ్తో ఈ పాయింట్ నుంచి 60 mm పెట్టుకుని ఒక రెక్టాంగిల్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత 6 8 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసాం, 9 5 పాయింట్స్ని డ్రా చేస్తూ ఒక లైన్ డ్రా చేసాం, 4 10 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసాం, అలాగే 3 11 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసాం, 2 12 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసాం. ఇలా పర్పెండిక్యులర్ వర్టికల్ లైన్స్ డ్రా చేసుకున్నాం. సో అయిపోయిన తర్వాత సమ్ డిస్టెన్స్ తీసుకున్నాం. ఈ డిస్టెన్స్ అనేది, ఈ 2 రెక్టాంగిల్స్ మధ్య డిస్టెన్స్ అనేది మన ఇష్టం అండి. సో బేస్డ్ అపాన్ అవర్ స్పేస్ అవైలబిలిటీ ఇన్ డ్రాయింగ్ షీట్, మన డ్రాయింగ్ షీట్లో ఎంతైతే స్పేస్ ఉంటుందో దాన్ని బట్టి ఈ స్పేస్ అనేది మీరు వదులుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ పాయింట్ తీసుకున్నాము. సో హైట్ 60 mm, పిచ్ ఎంతైతే ఉందో సేమ్ హైటే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఈ విడ్త్ వచ్చేసరికి, రెక్టాంగిల్ విడ్త్ వచ్చేసరికి 2πr డిస్టెన్స్. సో 2πr క్యాలిక్యులేషన్ చేయాలండి. సో 2 × π × r, 2 × π × 25, ఇక్కడ r 25 కాబట్టి 25 తీసుకున్నాను. సో క్యాలిక్యులేషన్ చేస్తే నాకు ఒక డిస్టెన్స్ వచ్చింది, ఆ డిస్టెన్స్తో నేను విడ్త్ పెట్టుకున్నాను. ఓకే. సో పెట్టుకున్న తర్వాత ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసేసాను. అయిపోయిన తర్వాత ఒక స్లాంట్ లైన్ డ్రా చేయాలి. సో స్లాంట్ లైన్ డ్రా చేయాలంటే నాకు యాంగిల్ కావాలి. సో యాంగిల్ ఫామ్లో వచ్చేసరికి చూడండి, θ = tan 1 పిచ్ బై సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో θ = tan 1 60 / 25. ఇక్కడ పిచ్ వచ్చేసరికి 60 అండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసరికి 25 అండి. సో ఇక్కడ నాకు θ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు θ వస్తుంది. ఈ వచ్చిన θతో నేను ఈ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకుంటాను θను యాంగిల్. సో పెట్టుకుని ఇక్కడ ఒక స్లాంట్ లైన్ డ్రా చేశాను. ఇదిగోండి స్లాంట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ 2πr డిస్టెన్స్ని 12 పార్ట్స్ చేశాను. ఎలా 12 పార్ట్స్ చేశాను, ఈ పాయింట్ నుంచి ఎక్యూట్ యాంగిల్తో ఒక లైన్ డ్రా చేశాను. ఎక్యూట్ యాంగిల్ అంటే మనకి బిలో 90 degrees అండి, ఎంతైనా తీసుకోవచ్చు మీరు. బిలో 90 degrees ఎక్యూట్ యాంగిల్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు. లైన్ డ్రా చేశాను. ఈ లైన్ని కంపాస్లో సమ్ డిస్టెన్స్ తీసుకున్నా, ఎంతైనా నాకు తెలీదు. నార్మల్గా నేను ఇలా ప్రెస్ చేశాను, ఎంత డిస్టెన్స్ వస్తే అంత డిస్టెన్స్ తీసుకున్నా. సో ఎంత నేను లేదు. తీసుకున్న తర్వాత ఏం చేశాను నేను, సో చూడండి ఈ లైన్ని 12 పార్ట్స్ చేశా. సో 12 పార్ట్స్ చేసిన తర్వాత వీటిని నెంబరింగ్ ఇచ్చాను, 1 2 3 4 5 అప్ టు 12. అయిపోయిన తర్వాత ఈ 12 పాయింట్ని ఈ ఎండ్ని చూసారా, రైట్ ఎండ్ చూసారా, రైట్ ఎండ్ రెక్టాంగిల్కి రైట్ ఎండ్ని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేశాను. సో జాయిన్ చేసి డ్రాఫ్టర్ స్కేల్ నేను ఈ యాంగిల్కి ఫిట్ చేసిన తర్వాత డ్రాఫ్టర్ని ఇలా డ్రాగ్ చేశాను. 11 దగ్గరికి వచ్చింది. సో 11 నుంచి ఒక లైన్ డ్రా చేశాను. అది ఒక పాయింట్ దగ్గర, ఈ రెక్టాంగిల్లో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో అది 11. అలాగే 10 పాయింట్ ఇలా డ్రాగ్ చేశాను, 10 పాయింట్ దగ్గరికి వచ్చింది, ఒక లైన్ డ్రా చేశాను. ఇది ఈ రెక్టాంగిల్లో అనదర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో అది 10. అలాగే నెక్స్ట్ 9 పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేశాను, మనకు వచ్చే పాయింట్ 9. అలాగే 8 పాయింట్ నుంచి డ్రా చేశాను, వచ్చే పాయింట్ 8. 7 పాయింట్ నుంచి డ్రా చేశాను, మనకి ఇక్కడ వచ్చే పాయింట్ 7. ఇలా అప్ టు మనకి 1 పాయింట్ వరకు వచ్చేసినాయండి. వచ్చేసిన తర్వాత ఏం చేశాను నేను, ప్రతి పాయింట్ నుంచి ఒక వర్టికల్ లైన్స్ డ్రా చేశాను. ఈ స్లాంట్ లైన్ వరకు ప్రతి పాయింట్ నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేశాను. అయిపోయిన తర్వాత సో వీటికి నేను లెటరింగ్ చేశాను, P1 P2 P3 P4 P5 అప్ టు P12. ఇదిగోండి P12 అప్ టు. సో అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ప్రతి పాయింట్ నుంచి ఇలా హారిజంటల్ లైన్స్ డ్రా చేశాను. చూడండి కనిపిస్తున్నాయా, ఇదిగోండి ఇలా హారిజంటల్ లైన్స్ డ్రా చేశాను. ఇదిగోండి ఇలా హారిజంటల్ లైన్స్ డ్రా చేశాను. సో డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, P1 నుంచి వచ్చిన లైన్, ఈ 1 నుంచి వచ్చిన లైన్, ఇగో 1 పాయింట్ నుంచి వచ్చిన లైన్ ఎక్కడైతే టచ్ చేస్తుందో అది ఒక P1 పాయింట్. P2 నుంచి వచ్చిన లైన్, ఈ 2 పాయింట్ నుంచి వచ్చిన లైన్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అది ఇంకో పాయింట్. అలాగే P3 నుంచి వచ్చిన లైన్, ఈ 3 నుంచి వచ్చిన వర్టికల్ లైన్ ఎక్కడైతే కట్ చేస్తుందో
అదొక పాయింట్. అలాగే P4 నుంచి వచ్చిన హారిజాంటల్ లైన్ ఈ 4 పాయింట్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్ ఎక్కడైతే టచ్ చేస్తుందో అదొక పాయింట్. ఇలా నాకు అప్ టు 12 పాయింట్స్ అనేవి వచ్చినాయండి. సో 12 పాయింట్స్ వచ్చిన తర్వాత ప్రతి పాయింట్ని నేను జాయిన్ చేసుకుంటూ వెళ్ళాను. సో బాటమ్ సైడ్ కంటిన్యూగా జాయిన్ చేశాను, అప్పర్ సైడ్ వచ్చేసరికి డాటెడ్ లైన్తో జాయిన్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకు అప్పర్ సైడ్ ఉన్నది మాత్రం కనిపించదు కాబట్టి సో నేను ఇక్కడ అప్పర్ సైడ్ని డాటెడ్ లైన్తో జాయిన్ చేశాను అనమాట. సో ఓకే అండి, అర్థమైంది ఎలా డ్రా చేయాలని దిలీప్స్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.